బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కోసం ఎవరైతే స్టాండ్ తీసుకొని తనతో ఎవరైతే నా అనుకుంటదో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ అవుతుందని చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే తనుజ వచ్చినప్పటి నుంచి రీతు వీళ్ళిద్దరికీ మొదట్లో చిన్నపాటి గొడవలైనా సరే, తర్వాత రాను రాను వీళ్ళు ఫ్రెండ్‌షిప్ అయితే చాలా బలపడిందని చెప్పాలి. తనుజ ఏడిస్తే రీతు ఓదార్చడం. రీతు ఏడిస్తే తనుజ ఓదార్చడం. నిజంగా హౌస్‌లోని ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్‌షిప్ గూడా ట్రూగా ఎప్పుడు మనం చూసింది లేదు. ఏ సీజన్‌లోనూ కూడా. కానీ అలాంటిది 'బిగ్ బాస్' సీజన్ 9లో తనుజ అలాగే రీతు. వీళ్ళిద్దరు బాండింగ్ చూడడానికి చాలా బావుంటుంది ఫ్రెండ్‌షిప్ పరంగా. అలాంటిది తనని ఎవరైతే రీతు ఫ్రెండ్‌గా ఫీల్ అయిందో తనుజ, తనుజ ఏకంగా రీతు కోసం ఎవరు చేయలేని పని చేసిందనే చెప్పాలి. ఏంటి అంటే గనక ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో 11వ వారానికి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ నామినేషన్స్‌లో మొత్తం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ నువ్వా? నేనా? అన్నట్టు ముఖ్యంగా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా ఎనిమీస్ అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్‌గాను మారిపోయారనే చెప్పాలి. సో, ఫైనల్‌గా కట్ చేస్తే నామినేషన్స్‌లోకి రీతు, ఇమానియేలు, భరణి, దివ్య, సంజన అలాగే కళ్యాణ్, డెమాన్ అంటే తనుజ తప్ప అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక్కడ 'బిగ్ బాస్' తనుజ ఈ వారం కెప్టెన్ కాబట్టి సో, తనుజకి స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఆ స్పెషల్ పవర్ ఏంటి అంటే గనక, తనుజ నువ్వు ఈ వారం ఎవరినైతే ఈ నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేయాలనుకుంటున్నావో ఆ కంటెస్టెంట్ పేరు చెప్పి, నామినేషన్ చెప్పి, అలాగే తగిన కారణాలు చెప్పాలి అంటూ 'బిగ్ బాస్' తెలియజేశారు. ఇక వెంటనే తనుజ భరణిని సేవ్ చేస్తుందని అనుకున్నారు. కానీ భరణి కాకుండా రీతుని సేవ్ చేసి రీతు గురించి చాలా గొప్పగా చెప్పింది తనుజ. 'బిగ్ బాస్' నా ఇమ్యూనిటీ పవర్‌తో రీతుని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే కనుక రీతు నిజంగా చాలా పిచ్చిది. 'బిగ్ బాస్' ఎవరిని తనను నా అనుకుంటదో వాళ్ళే తనని మోసం చేస్తారు. తను ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ తనకి. సో, అందుకే నాతో పాటు హౌస్‌లో నా ఫ్రెండ్ రీతు కూడా ఉండాలని తన టాస్క్‌ల పరంగా అందరికంటే పోల్చుకుంటే బాగానే ఆడింది కాబట్టి అలాంటి వ్యక్తి ఎలిమినేట్ అయ్యి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటూ మొత్తానికి తనుజ తన కెప్టెన్సీ పవర్‌లో ఇచ్చి ఇమ్యూనిటీని రీతు కోసం వాడేసింది. మరి తనుజ రీతుకి వాడటం కరెక్టా? ఇమ్యూనిటీ అనేది నామినేషన్ గురించి సేవ్ చేయడం, లేకపోతే మిగిలిన హౌస్‌మేట్స్‌లో ఎవరికి చేసుంటే బాగుండేది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.